హనుమంతుల వారిలాగే మనం కూడా ఫస్ట్ ఒక గోల్, అంటే ఇప్పుడు హనుమంతుల వారికి సీతమ్మని వెతకడం ఒక గోల్. సో మనకు కూడా ముందు ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. దాని తర్వాత ధృతి అంటే ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనకి చాలా ధైర్యం ఉండాలి. అండ్ చాలా ఉత్సాహంతో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి స్టార్ట్ అవ్వాలి. సో ఉత్సాహము, ధైర్యము. రెండోది దృష్టి అంటే ఫోకస్. సో మన లక్ష్యం పైన తదేకమైన ఫోకస్ ఉండాలన్నమాట. సో అంటే ఎటువంటి అవాంతరాలు వచ్చినా కూడా, డీవియేషన్స్ వచ్చినా, డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా, అది మంచైనా చెడైనా మనము వేవర్ అవ్వకూడదు. అంటే అటు ఇటు కదలకుండా స్ట్రైట్ గా అన్వేవరింగ్ ఫోకస్ అంటే అదే తదేకమైన దృష్టితో వెళ్ళాలి. సో మూడోది వచ్చేసి మతి అంటే మైండ్. సో తెలివితేటలు. ఆ గోల్ ని అచీవ్ చేయడానికి మనకు కావాల్సిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అంటే కొన్ని చోట్ల మనం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న ఆలోచన, చిన్న ఐడియాతోనే దాన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. సో తనకు కావాల్సిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే తెలివితేటలు ఉండాలి. అలాగే చివరిగా దాక్ష్యం అంటే విచక్షణ. అంటే మన దారిలో కొన్ని మనము అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని అవాయిడ్ చేయలేని ఉంటాయి అనమాట. సో ఏది చెడు, ఏది మంచి అని విచక్షణతో, ఏది మనము చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని అవాయిడ్ చేయొచ్చు, ఏవి అవాయిడ్ చేయలేము. సో ఇలాంటి చిన్నపాటి విచక్షణతో మనము ముందుకెళ్ళొచ్చు. సో దృష్టి, మతి, దాక్ష్యం. సో ఇవి మనకి విజయపథానికి 4 సూత్రాలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాము. సో అటు లంకలోని లంబ పర్వతం చేరుకున్న హనుమంతుల వారు ఎలా ఉన్నారు అంటే, అక్కడున్న లంక ఎక్కడుందంటే త్రికూట పర్వతము అనే ఒక పర్వతం పైన చాలా చక్కగా నిర్మించబడింది అనమాట. సో మనకు కూడా మనం చాలా చోట్ల వింటూ ఉంటాము. సో ఒక చిన్న ఒక టవర్ పైన హోటల్స్, అంటే దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ లో మనం చూస్తుంటాం. చాలా పెద్ద, అంటే ఒక 100 ఫ్లోర్స్ 200 ఫ్లోర్స్ పైన ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట. సో అలా ఒక పెద్ద పర్వతం పైన ఆ చివరికి ఉందన్నమాట లంకని. ఆ త్రికూట పర్వతం యొక్క చివర్లో చాలా అత్యద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో, అప్పటికున్న లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించారు. సో దాని సౌందర్యం అదంతా చూసి హనుమంతుల వారు చాలా ఆశ్చర్యపోయారంట. సో ఆ లంకకు ఫస్ట్ చేరగానే హనుమంతుల వారి ఫీలింగ్ ఎలా ఉందంటే, ఎన్ని మైళ్ళు ఎన్నో అవాంతరాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ దాటుకొని వచ్చారు కదా. సో ఆయనలో ఆ అలసట గాని, ఆ నిరుత్సాహం గాని ఏది లేదంట. ఎన్ని 100 యోజనాలు ఆయన దాటి వచ్చినప్పటికీ కూడా, ఇంకొక 100 యోజనాలైనా కూడా నేను దాటగలను అనే ఉత్సాహంతోనే ఉన్నారు హనుమంతుల వారు. సో ఇది మనకు ఎలా తెలుస్తుందంటే, వాల్మీకి గారు ఈ 2వ సర్గ యొక్క మొదటి శ్లోకంలోనే ఏమంటారంటే, ససాగర మనాదృశ్య మతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. సో మామూలుగా మనము ఇలాంటి శ్లోకాల్లో హ అనే ఒక పదాన్ని, ఒక అక్షరాన్ని వాడారు అంటే అది ఆశ్చర్యానికి అర్థం అన్నమాట. సో ఇక్కడ హనుమంతుల వారికి వాల్మీకి ఎందుకు హ అనే శబ్దాన్ని యూజ్ చేశారు అంటే, అన్ని 100 యోజనాల దూరాన్ని దాటినప్పటికీ కూడా హనుమంతుల వారు కొద్దిగా కూడా అలసట చూపించకుండా, ఇంకొక 100 మైళ్ళైనా సరే నేను ఎటువంటి అలసట లేకుండా ప్రయాణం చేయగలను అనే అంత ఉత్సాహాన్ని చూపించారు కాబట్టి, సో ఈ యొక్క శబ్దాన్ని వాల్మీకి వారు యూజ్ చేయడం జరిగిందనమాట. సో అసలు ఎలా సాధ్యం ఇది? మామూలుగా అయితే మనము చిన్నపాటి శ్రమ, ఒక చిన్న పని చెప్తేనే ఆ పని అయిపోయిన వెంటనే అబ్బా ఇంకా అయిపోయింది, కాసేపు మనకి బ్రేక్ కావాలి, ఎంజాయ్ చేయాలి, ఒక చిన్న మూవీ చూడాలి, లేకపోతే ఒక చిన్న, ఇప్పుడైతే ఒక చిన్నపాటి ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా చూడాలి అని మనం కోరుకుంటాం కదా. అలాంటిది ఇన్ని మైళ్ళు తర్వాత, అన్ని అవాంతరాలు దాటిన తర్వాత కూడా హనుమంతుల వారికి కొద్ది కూడా అలసట లేదా అంటే, ఆయన మాటల్లోనే మనము తెలుసుకుందాం అనమాట ఏంటి ఆయన మనస్థితి అంటే, శతాన్యహం యోజనానాం క్రమేయం
సుబహ సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతాం సంఖ్యాతం శతయోజనం. అంటే ఈ 100 యోజనాలేంటి, ఇంకొక 100 యోజనాలైనా సరే నేను అలవోకగా దాటేయగలను. ఎలా అంటే ఆయనకి ఆ గోల్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న ప్యాషన్. సో, ఆహ్, ఏదైనా సరే మనము ఎంచుకున్న గోల్ అది మనకి ఇష్టమైనది అయితే ఎంత కష్టమైనా కూడా మనకది తెలియదనమాట. సో, దాన్ని ఎంతో ఇష్టంగా చేస్తాం. అదే మనకి ఇష్టం లేని పని ఎవరో మన పైన బలవంతంగా ఈ పని చెయ్యి అని నిర్దేశించినప్పుడు అదెలా ఉంటుందంటే, ఒక చిన్నపాటి టాస్క్ ఫినిష్ చేయంగానే మనకి ఎంతో చేసేసినట్టు ఎంతో ఆహ్, చాలా పని చేసేసి మనం కష్టపడిపోతున్న ఫీలింగ్ వస్తదనమాట. సో, ద సీక్రెట్ ఈస్ నీకు నచ్చిన పని అయితే నువ్వెంతో కమిట్మెంట్‌తో, ప్యాషన్‌తో చేయగలవు. సో, అలా ఆహ్, ప్యాషన్‌తో ముందుకెళ్తున్న హనుమంతుల వారికి మనం ఇందాక చెప్పుకున్నాం కదా! లంకా నగరం సర్వాంగ సుందరంగా కనిపించింది. అక్కడ ఎన్నో రకాల పక్షులు, చెట్లు, చెట్లన్నిటికి కూడా ఫలాలు, పుష్పాలు చాలా అద్భుతంగా ఉందన్నమాట అక్కడ నేచర్ అంతా గూడా. చాలా మంచి మంచి సరస్సులు, అక్కడ ఎన్నో వ్యాలీస్ అంటాం గదా! అంటే లోయలు, సెలయేరులు ఇలా ఎన్నో రకాల ప్రకృతి ఆహ్, అందాలన్నీ హనుమంతుల వారికి కనిపించాయన్నమాట. తర్వాత లంక నగరం ఏదైతే ఉందో, ఆ నగరానికి మనకి బౌండరీస్ అంటాం గదా! ఆ బౌండరీస్ అన్నీ కూడా ఆహ్, బంగారం తాపడంతో, తర్వాత వజ్రాలతో, వైఢూర్యాలతో ఎన్నో రకాల ఇలాంటి మణిమాణిక్యాలతో తాపడం చేసున్నాయన్నమాట. లంక యొక్క ప్రహరీ గోడంతా కూడా. అలాగే ఆ లంకలో ఉన్న బిల్డింగ్స్ అన్ని చూస్తే ఒకదాన్ని మించి ఒకటి చాలా ఎలిగెంట్‌గా అంటే ఎంతో అందంగా ఉన్నాయన్నమాట. అసలు అబ్బా! అసలు ఇలాంటి కట్టడము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎంత బాగుంది అసలు ఎలా కట్టార్రా అని హనుమంతుల వారే ఆశ్చర్యపోయారన్నమాట అవన్నీ చూసి. అవే కాదు ఆహ్, కోటని ఎవరైతే రాక్షసులు కాపలా ఉంటున్నారో మనము సేఫ్టీ గార్డ్స్ అంటాం గదా! సో వాళ్ళందరూ కూడా చాలా ఆహ్, మ పెద్ద పెద్ద వెపన్స్‌తో అంటే వాళ్ళ చేతుల్లో చాలా అడ్వాన్స్‌డ్ వెపన్స్ అన్ని అవి అంటే ఆ కాలంలో మనం ఏమంటాము హ్మ్. అంటే ఆ కాలంలో గన్నులు అలాంటివన్నీ ఉన్నాయో లేదో తెలీదు. సో, వాటెవర్ ఇస్ ఆ కాలానికి ఏదైతే లేటెస్ట్ వెపనరీ అదంతా ఉందో అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో కనిపించాయంట. సో, ఒక్కొక్కరు కూడా చాలా బలంగా చాలా బలిష్టంగా కనిపించారు హనుమంతుల వారికి. అవన్నీ చూసి కూడా హనుమంతుల వారికి సడెన్‌గా ఒకలాంటి భయం ఏర్పడిందనమాట. ఏంటి ఇంతమంది సైన్యం ఏంటి? ఇంతమంది కాపలాదారులేంటి? వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ ఏంటి? ఇంత లేటెస్ట్‌గా అంత అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. సో, పైగా వాళ్ళు కాపలా ఉంటున్న సోల్జర్స్ అందరూ గూడా ఎంతో గట్టి గట్టిగా అరుపులు చేయడము, వాళ్ళు చేస్తున్న సౌండ్స్ అవన్నీ చూస్తుంటే గూడా లంకా నగరము హనుమంతుల వారికి ఎలా కనిపిస్తుందంటే శత్రు దుర్భేద్యం అంటారు గదా! సో, శత్రువులు ఎవరు జయించలేరు అన్నట్టుగా ఉందన్నమాట. సో, అవన్నీ చూసిన హనుమంతుల వారు మెల్లిగా ఉత్తర ద్వారం వైపు హనుమంతుల వారు వెళ్ళడం జరిగింది. అక్కడున్న అరేంజ్‌మెంట్స్ అవన్నీ చూసి కూడా సెక్యూరిటీ అవంతా చూసి కూడా అసలు ఆహ్, నేను అనుకుంటున్న గోల్‌ని సాధించగలనా? సీతమ్మని కనిపెట్టడం కోసం వస్తున్నాను. అసలు ఈ సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ అవన్నీ చూస్తుంటే నాకసలు లోపలికి వెళ్ళగలనా? వెళ్ళినా అసలు సీతమ్మ ఇప్పటికి బతికుంటుందా? సీతమ్మని ఇంకా ప్రాణాలతో ఉంచుంటారా? ఇలా ఎన్నో క్వెషన్స్. అంటే మనకు కూడా ఎన్నో సార్లు లైఫ్‌లో ఇంక గోల్ చేరువవుతున్నాము అన్నప్పుడు ఆహ్, మధ్య మధ్యలో చాలా సార్లు నిరుత్సాహం అవన్నీ వస్తుంటాయి కదా! అలా హనుమంతుల వారు కూడా లంకను చూసి అక్కడున్న సైన్యాన్ని అవన్నీ చూసి ఒకసారి ఆయనకు కూడా కాస్త నిరాశ కలిగిందనమాట. అయితే అవన్నీ చూసి హనుమంతుల వారు ఏమనుకుంటున్నారంటే, ఈ ఆహ్, లంకా నగరాన్ని హ్మ్, వానర సైన్యంలో కేవలం నలుగురు మాత్రమే ఆహ్, దాటగలరు. ఇంత ఇంత కష్టంగా ఉన్న ఆహ్, లంకను ఛేదించడానికి గాని, అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేసే కెపాసిటీ నాకు తెలిసి వానరుల్లో నలుగురికే ఉంది. అది అంగదుడికి, నీలుడికి, సుగ్రీవుడికి, ఇంకా నాకే. నాకు తెలిసి మిగతా ఎవరు కూడా అసలు ఇంత శత్రు దుర్భేద్యమైన లంకని ఛేదించలేరు. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో హనుమంతుల వారికి కొంచెం డిసప్పాయింట్‌మెంట్, నిరాశ, నిస్పృహలు
కలిగాయనమాట. సో, కానీ మళ్ళీ వెంటనే అవన్నీ తేరుకొని ఇలా ఆలోచిస్తే నా ముందున్న నా గోల్‌ని నేను అచీవ్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి మళ్ళీ ఆహ్, ఇలా కాదు నేను ఆలోచించాల్సింది. ఇప్పుడు లంకని నేను లోపలికి వెళ్ళాలంటే ఏం స్ట్రాటజీ వాడాలి? ఎలా చేస్తే లంకలోకి ఎవరు ఎవరికీ తెలియకుండా ఎవరి కంట పడకుండా నేను లోపలికి వెళ్ళగలను అని చెప్పేసి ఆలోచించి ఆహ్, ఇప్పుడిది రాత్రి. సో, రాత్రి పూట అనువైన టైం వెళ్ళడానికి అని చెప్పేసి బాగా చీకటి పడేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత ఆయనకున్న స్వరూపాన్ని గూడా నిన్న గూడా మనం చెప్పుకున్నాం గదా! అంత పెద్ద స్వరూపాన్ని చాలా చిన్నగా మార్చుకున్నారనమాట. సో, ఇలా ఆయన సైజ్‌ని తగ్గించుకోవడానికి కూడా మనము 2 రీజన్స్ అనుకోవచ్చు. ఒకటి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఏంటి? సో, పెద్ద స్వరూపం అయితే డెఫినిట్‌గా అక్కడున్న ఎవరైతే కాపలాదారులు ఉంటారో వాళ్ళు తప్పకుండా పట్టుకుంటారు. ఎవరు నువ్వని అడుగుతారు. సో, ఆయన వేసుకున్న ప్లాన్ అంతా కూడా పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, కాబట్టి ఎవరికీ కనిపించకుండా ఒక చిన్న రూపం ఏదైనా తీసుకోవాలి. రెండోది మనకి నిన్న చెప్పుకున్నాము. అది వినయం. సో, అంటే మనం సాగరాన్ని దాటాము. అంత పెద్ద పని చేసినప్పటికి కూడా మనం ఎంతో మనం ఎంత అచీవ్ చేసినా కూడా లైఫ్‌లో ఎంతో వినయంగా ఉండాలి అనే ఇంకొక ఇన్నర్ మీనింగ్ కూడా మనకు కనిపిస్తుందనమాట. అయితే హనుమంతుల వారు ఈ ప్రాసెస్‌లో ఇలా ఆలోచిస్తూ ఇంకా ఏమనుకుంటున్నారంటే ఇలాంటి లంకని మామూలుగా అయితే శత్రువుల్ని జయించడానికి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! 4 స్ట్రాటజీస్ ఉంటాయి. సామ, దాన, భేద, దండోపాయాలు. ఇలా 4 రకాలుగా మనము శత్రువుతో స్ట్రాటజీ వేసుకోవచ్చనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సామము అంటే వాళ్ళకి ఆహ్, మంచి మాటలు చెప్పేసి వాళ్ళ మనసుని మార్చడం అనమాట. ఆ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ఎలాంటి వాళ్ళున్నారు లంకలో? రావణాసురుడు అనుచరులు. సో, ఎవరైతే మంచి వాళ్ళున్నారో విభీషణుడు లాంటి వారు ఎవరైతే చెప్తే వినే టైప్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ లంక నుంచి బయటకొచ్చేసారు. సో, ఆహ్, సారీ ఇప్పటికింకా విభీషణుడు వాళ్ళు రాలేదు కదా! సో, రావణాసురుడు అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు కదా! సో, వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఏదైనా ఒక మాట చెప్తే వినే టైప్ కాదు. కాబట్టి వీళ్ళతో సామము అనే ఒక స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవచ్చు. రెండోది దానము. దానం అంటే అవతల వాళ్ళకి మనము గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వడం అని అన్నమాట. అది ఆహ్, బంగారు గావచ్చు, డబ్బు గావచ్చు, ఆస్తి గావచ్చు, ఇంకేదైనా రకమైన ఆశ చూపించి వాళ్ళని మార్చడం. అయితే ఇప్పుడు ఆయన కళ్ళ ముందర లంక కనిపిస్తోంది. అక్కడ చూస్తే అంతా బంగారు తాపడాలు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అవన్నీ గోడలకే పెట్టారంటే ఒక్కొక్కరికి ఎంతెంత ఉంటుంది. సో, వాళ్ళకి లేనిదంటూ ఏం లేదనమాట. సో, అందరూ కూడా చాలా సమృద్ధిగా ఉన్నారు. వాళ్ళు చాలా రిచ్ ఆల్రెడీ. కాబట్టి మనము ఆహ్, వాళ్ళని గిఫ్ట్స్‌తో ఇలా దానము అనే స్ట్రాటజీ కూడా వాళ్ళ మీద వర్కౌట్ కాకపోవచ్చు. నెక్స్ట్ భేదము. భేదం అంటే వాళ్ళకి మధ్య ఏదైనా ఒక తగువు గాని డిఫరెన్స్ క్రియేట్ చేసి చేయడం అన్నమాట. అది మీరు చూస్తే ఇది ఎప్పుడు మనం చేయొచ్చు? అవతల శత్రువులో శత్రువు ఉండే ఆ రాజ్యంలో మనకెవరైనా తెలిసుంటేనో, ఆల్రెడీ ఆ ప్లేస్ మనకి యాక్సెస్ ఉంటేనో, ఈ భేదం అనేది మనం చేయొచ్చు. కానీ హనుమంతుల వారు ఇక్కడికి ఫస్ట్ టైమ్ వస్తున్నారు. అక్కడ ఎవరు గూడా వాళ్ళ బలాబలాలు తెలియవు. వాళ్ళలో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎవరు లేనప్పుడు మనము భేదము అనేది ఇక్కడ యూజ్ చేయలేము. నెక్స్ట్‌ది లాస్ట్‌దేముంది? దండోపాయం. దండోపాయాన్ని ఎలాగా వాడతాం మనము? శత్రువు కంటే మనం బాగా బలంగా ఉన్నప్పుడు దండోపాయం వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే లంకలో ఆల్రెడీ చాలా పెద్ద ఆర్మీ ఉంది. వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. వెపన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళతో దండోపాయం గూడా అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. సో, సామదాన భేద దండోపాయాలు ఏవి కూడా వీళ్ళ మీద వర్కౌట్ కాకపోవచ్చేమో. సో, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అని ఇంకా హనుమంతుల వారు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ప్రాసెస్‌లో హనుమంతుల వారు ఏమనుకున్నారంటే, సో, మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి ఒకటేసారి ఆలోచిస్తే మనకు సొల్యూషన్ వస్తుందా? రాదు. కదా! సో, భయమొస్తుంది. ఆ భయంలో మనం సరిగ్గా ఆలోచించలేకపోతాం. కాబట్టి మనము మన ముందున్న ప్రాబ్లమ్‌ని ఫస్ట్ స్టెప్స్‌గా డివైడ్ చేసుకోవాలనమాట. సో, ఒక్కొక్క టాస్క్
సో ఒక పెద్ద ప్రాబ్లమ్‌ని తనెలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి చిన్న చిన్న టాస్క్స్ కింద డివైడ్ చేసుకుంటే, అప్పుడు మనము ఆ సమస్య కాస్త చిన్నగా అనిపిస్తది. దాన్ని ఎలాగా రిజాల్వ్ చేసుకోవచ్చు అని ఐడియా మనకొస్తుంది. అంతే గదా! సో, ఎప్పుడు గూడా మనము ఆహ్, అరే! నా ముందు ఛాలెంజ్ ఇంత పెద్దగా ఉంది అని అన్నప్పుడు, అదెప్పుడు గూడా మనకి ఇంకా భయాన్ని సృష్టిస్తది తప్ప ఆహ్, ఎలా రిజాల్వ్ చేయాలి అనే ఐడియానివ్వదు. సో, ఇక్కడ హనుమంతుల వారు కూడా నేను ఆహ్, నా గోల్‌ని ఐ విల్ టేక్ వన్ థింగ్ అట్ ఎ టైమ్ అని చెప్పేసి హి స్టార్టెడ్ థింకింగ్ అన్నమాట. సో, నాకున్న పాజిటివ్స్ ఏంటి? నేనేమేం చేయొచ్చు? అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి గుర్తొచ్చిందేంటంటే సుగ్రీవుల వారు అన్నమాట. అయ్యో! వానరుల్లో చాలా గొప్ప వీరులున్నారు కదా! సో, అందులో సుగ్రీవుల వారున్నారు. సో, సుగ్రీవుడు చాలా ధీమతః అంటే చాలా తెలివైన వాడు. సో, ఇక్కడ సుగ్రీవుల వారిని హనుమంతుల వారు ఇలా పొగడ్డంలో మనకేం తెలుస్తుంది అంటే, మామూలుగా చాలా మంది ఎలా ఉంటారంటే, అది మన లీడర్ కావచ్చు, మన బాస్ కావచ్చు, ఆహ్, ఆయన్ని ఆయన ముందుర ఆయన ముందర బాగా పొగుడుతారు గానీ, ఆయన లేనప్పుడు పొగడ్డం చాలా అరుదుగా చూస్తుంటామనమాట. సో, ఏంటోరా వాడికసలు ఏమి చేత గాదు. ఊరికే నాకు అనవసరంగా చాలా పనిస్తూ ఉంటాడు. వాడొక వేస్ట్ ఫెలో ఇలాగా ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఎక్కువ చూస్తుంటాం గానీ, ఒక వ్యక్తి యొక్క ఆహ్, ట్రూ కేపబిలిటీస్‌ని పొగిడే వాళ్ళు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ హనుమంతుల వారు సుగ్రీవుడిని తలుచుకోంగానే ఆయనకు ఫస్ట్ గుర్తొచ్చిందేంటంటే, సుగ్రీవుడు చాలా తెలివైన వాడు. సో, అతని లీడర్‌షిప్‌లో మనము డెఫినెట్‌గా ఈ పనిని సాధించవచ్చు అని చెప్పేసి హనుమంతుల వారికి అనిపించిందనమాట. సో, అంటే దీన్ని బట్టి మనకి ఎలా ఏమర్థమవుతుందంటే సుగ్రీవుల వారు ఎంత గొప్ప లీడరు. సో, అతని యొక్క టీమ్ మీద అతని ఇంపాక్ట్ ఎలా ఉంది. సో, అతను లేనప్పుడు కూడా అతని గురించి తలుచుకొని అతని యొక్క క్వాలిటీస్‌ని చూసి ఇన్‌స్పిరేషన్ పొందుతున్నారు అతని టీమ్ మెంబర్స్ అంటే వి కెన్ అండర్‌స్టాండ్ సుగ్రీవుడు ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అతని టీమ్ మెంబర్స్ మీద అని చెప్పేసి. అలాగే రాముల వారి గురించి కూడా తలుచుకుంటారనమాట హనుమంతుల వారు. ఆహ్, సో, రాముల వారిని తలుచుకున్న హనుమంతుల వారి గురించి వాల్మీకి మనకు ఒక మంచి లైన్ వాడతారండి. రామస్యాభ్యుదయే రతః అని చెప్పేసి అంటే రాముడి యొక్క మంచి కోరుకుంటున్న హనుమంతుల వారు. ఎల్లప్పుడూ కూడా రాముడి యొక్క క్షేమాన్ని ఆయన అభ్యుదయాన్ని అంటే ఆయన వెల్‌ఫేర్‌ని కోరుకుంటున్నవాడు హనుమంతుడు. సో, అంటే ఎవరినైతే ఒక పని మీద పంపించామో ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్‌లో హనుమంతుల వారిని ఒక మెసెంజర్‌గా పంపించారు కదా! సో, అలా ఒక మెసెంజర్‌గా ఒక దూతగా పంపించిన వాడు ఎప్పుడు కూడా ఆహ్, ఏ పనికైస్ ఏ పని కోసమైతే వెళ్ళాడో, ఎవరి కోసమైతే వెళ్ళాడో వాళ్ళ అభ్యుదయాన్ని కోరుకునేవాడు అయ్యుండాలి. వాళ్ళ లీడర్ అంటే ఒక మంచి అభిప్రాయం కలిగిన వాడయ్యుండాలి. అండ్ ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగుండాలి. అండ్ వాడికి ఎటువంటి దాంట్లో లాభాపేక్ష ఉండకూడదనమాట. సెల్ఫిష్‌గా అంటే ఇది చేస్తే నాకేదో వస్తది. ఆహ్, ఇది చేయడం వల్ల రాముడు నాకేదో ఇస్తాడు, లేకపోతే సుగ్రీవుడు నాకేదో ఇస్తాడు అనే ఒక సెల్ఫిష్ రీజన్ ఏమీ లేదు హనుమంతుల వారికి. ఏమి ఆశించి హనుమంతుల వారు ఇది చేయడం లేదు. ఎంతో సెల్ఫ్‌లెస్‌గా తన టీమ్ కోసం పోరాడుతున్నాడనమాట. అండ్ సో, హనుమంతుల వారి యాటిట్యూడ్ చూస్తే మనకి ఎలా ఉంది అంటే ఇప్పుడే అనుకున్నాం గదా! సో, ఇది చేస్తే నాకేదో వస్తుంది అనే ఒక ట్రాన్సాక్షన్ టైప్ ఆఫ్ ఇది లేదనమాట. ఆయన ఏదో ఆశించి చేయట్లేదు. ఆహ్, ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఏది మన లైఫ్‌లో ఉండే ప్రతి రిలేషను ఆహ్, మనం చేస్తున్న ప్రతి పని గూడా ఇట్ షుడ్ నాట్ బి ట్రాన్సాక్షనల్. అంటే మనం ఏదో ఆశించి చేయగూడదు. ఇది చేయడం వల్ల మనలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఒస్తుంది. దీనివల్ల మనం ఇంకేదో నేర్చుకుంటాము. మనం ఏదో సాధిస్తాము అనే ఒక యాటిట్యూడ్‌తో ఉన్నప్పుడే మనం లైఫ్‌లో ముందుకెళ్ళగలము. సో, ఇది మనం ఆహ్, హనుమంతుడి యొక్క యాటిట్యూడ్ నుంచి మనం తెలుసుకోవచ్చనమాట. ఇంకా ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే మనం ఇప్పటికి రెండో సర్గలో స్టోరీ పార్ట్ అంతా మనకయిపోయిందండి. సో, ఏం లెర్నింగ్ ఔట్‌కమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంకా ఏం తెలుసుకోవచ్చంటే హనుమంతుల వారిక్కడ ఆయన సైజ్‌ని తగ్గించుకొని
పిల్లి యొక్క ఆకారాన్ని తీసుకున్నారనమాట. సో, పిల్లి యొక్క ఆకారాన్ని ఎందుకు తీసుకున్నారు? అదే ఎవరికీ కనబడకుండా అంత చిన్నగా అడుగు వేయడానికి. యాహ్! అండ్ పిల్లి లాంటి ఆకారం కూడా అంటే మనము పిల్లిని చూస్తే మనకి రాత్రిపూట దానికి నైట్ విజన్ ఉంటుంది. రైట్? సో, ఆహ్, ఆయన రాత్రి పూట బయలుదేరారు. రాత్రి అంతా అక్కడున్న నగరంలో అంతా వెతకాలి అంటే ఆయనకి చీకట్లో కూడా చూసే లక్షణం ఉండాలనమాట. కాబట్టి ఆ ఆకారంతో వెళ్లారు. 2 ఆహ్, పిల్లి మనకు తెలుసు కదా! చడీ చప్పుడులా చేయకుండా వచ్చి పాలు తాగేస్తుంటుంది, పెరుగు తినేస్తుంటుంది. సో, అలా ఆహ్, ఇక్కడ పిల్లి లాంటి ఆకారాన్ని తీసుకోవడానికి ఈ రీజన్స్ కూడా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఆయన వెయిట్ చేసి రాత్రయ్యేంత వరకు ఆగారు. ఆల్సో ఆయన స్టార్ట్ అయ్యేటప్పుడు అదెలా ఉందంటే నిండు పూర్ణిమ అన్నమాట. బాగా ఆహ్, చంద్రుడు బాగా వెలుగుతున్నాడు ఆకాశంలో. సో, చాలా చంద్రుడిని గురించి కూడా వాల్మీకి వారు చాలా చక్కగా చెప్తారండి. అంటే చంద్రోపి సాచివ్య మివాస్య కుర్వన్ తారాగణైః మధ్యగతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్య లోకం ఉత్తిష్టతే నైక సహస్ర రశ్మిః అని. అంటే ఎంతో అద్భుతంగా పున్నమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడనమాట. సో, ఇక్కడ పున్నమి చంద్రుడికి కంపారిజన్‌గా వాల్మీకి వారు ఆహ్, ఒక హంసని, తర్వాత మనకి శంఖాన్ని గూడా వాడతారనమాట. ఆ పున్నమి చంద్రుడు ఎలా ఉన్నాడంటే, ఎంత తెల్లగా ఉన్నాడంటే, హంసలాగా చాలా తెల్లగా ఉన్నాడని చెప్తున్నారు. అలాగే ఒక మంచి శంఖం, తెల్లగా ఉన్న ఒక శంఖంలాగా ఉంది. ఆ చంద్రుడి వెలుగు, కాంతి తెల్లగా అని ఆ తెలుపుని వర్ణించడానికి శంఖాన్ని, తర్వాత మనకి హంసని కూడా ఇక్కడ యూజ్ చేశారు. సో, ఎందుకు వాడుంటారు? హంసని ఎందుకు ఇంకా వేరే చాలా పక్షులు కూడా తెల్లగా ఉండుంటాయి. కొంగ ఉంటుంది. ఇంకేదో సో, చాలా పక్షులు కూడా ఉంటాయి కదా! ఇక్కడ హంసనే ఎందుకు వాడారు చంద్రుడిని? పాలని, నీళ్ళని వేడి చేసే తత్వం ఉంది. ప్యూరిటీ అంటే అంత స్వచ్ఛమైన తెలుపు వెలుగుగా ఉన్నది అని అర్థం. అవునమ్మా. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. సో, హంసకి పాలని, నీళ్ళని వేరు చేసే అబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆచార్యుడికి కూడా మనకి ఇప్పుడు హనుమంతుల వారు మనకి ఆచార్యుడు కదా! సో, ఈ మిషన్‌లో ఉన్న ఈ ఆచార్యుడికి కూడా మంచి ఏదో, చెడేదో ఆహ్, మనకి చెప్పే అబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ హంసతో పోల్చారు. అలాగే శంఖము ఎందుకంటే, శంఖము మనకి జ్ఞానానికి సింబల్ కదా! సో, ఇక్కడ ఆచార్యుడు కూడా అలాగే చాలా శంఖంలాగా ఒక మంచి జ్ఞానానికి ప్రతీక. కాబట్టి శంఖాన్ని, హంసని యూజ్ చేశారు. ఆల్సో ఇక్కడ ప్రకాశిస్తున్న చంద్రుడిని కూడా మనం చూస్తే ఏంటంటే, చంద్రుడికి స్వతహాగా ప్రకాశం లేదు. సో, చంద్రుడికి ఆ బ్రైట్‌నెస్ దేనివల్ల వస్తుంది? మనకి సూర్యుడి వల్ల వస్తుంది. సో, సూర్యుడి కిరణాలే చంద్రుడి మీద పడతాయి. అలాగే ఆచార్యుడికి కూడా ఆ జ్ఞానం కావచ్చు, అది భగవంతుడి ద్వారా వస్తుంది అని అది మనకి చెప్పడానికి చంద్రుడి గురించి ఇక్కడ వర్ణన ఉందన్నమాట. అంటే భగవంతుడి జ్ఞానం సూర్యుడి వెలుగు ఎలాగైతే చంద్రుడి మీద పడి, ఆ వెలుగు మనకి పున్నమి వెన్నెలగా కనిపిస్తుందో, అలాగే భగవంతుడి జ్ఞానము కూడా ఆచార్యుడి ద్వారా మనకి అందుతుంది అని చెప్పేసి దాని సిగ్నిఫికెన్స్ అన్నమాట. అలాగే మనం తీసుకుంటే ఇందాక హనుమంతుల వారు ఈ టాస్క్ ఏదైతే ఉందో అది చాలా కష్టమైంది. కానీ వానరుల్లో నలుగురైతే చాలా ఈజీగా చేయగలరు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళెవరు? అంగదుడు చెప్పండి. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, ఆయన పెద్ద నీలుడు.
సో అంగదుడు, నీలుడు, హనుమంతుల వారు, సుగ్రీవుడు మేము నలుగురమే చేయగలము అని చెప్పేసి చెప్తారనమాట. అయితే చాలా మంది ఉన్నారు కదా! మనకు తర్వాత కూడా చాలా మంది పేర్లు వస్తాయి. ఇప్పుడు అమ్మ చెప్పారు కదా! జాంబవంతుడు ఉన్నారు, ద్వివిధుడు, మైందుడు, నలుడు ఇలా చాలా మందే ఉన్నారు. కానీ వీళ్ళ నలుగురి గురించే ఎందుకు చెప్పారు అంటే ఇందులో కూడా మనకి కొంత స్పిరిచువల్ మీనింగ్ ఉందన్నమాట. ఇన్నర్ మీనింగ్ ఏంటంటే అంగదుడు ఎవరికి ప్రతీక అంటే మనకి భాగవతుల్లో 4 రకాల మంది ఉంటారంట. సో ఒకరొచ్చేసి నామ సంకీర్తన చేసేవారు. ఎప్పుడు భగవంతుడి నామాన్ని పఠించే వాళ్ళు కొంతమంది ఉంటారు భక్తులు. సో అంగదుడు వాళ్ళకి ప్రతీక. అలాగే నీలుడు ఎవరికి ప్రతీక అంటే యజ్ఞయాగాది సంస్కారాలు చేస్తారు కదా! అలాంటి వారికి ప్రతీక నీలుడు. అలాగే హనుమంతుల వారు మంత్రానికి అంటే మంత్రం పఠించే వారికి ప్రతీకగా హనుమంతుల వారు. అండ్ సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలవాడు. మామూలుగా సుగ్రీవుడి పేరుకి అర్థం ఏంటి? మంచి కంఠం కలవాడు అని చెప్పేసి అనమాట. మంచి కంఠం వల్ల ఎవరికి ఉపయోగం అంటే వేదాధ్యయనం చేసే వాళ్ళకి మంచి కంఠం ఉండాలి, మంచి ఉచ్చారణ ఉండాలి, మంచి స్వరం ఉండాలి కదా! సో సుగ్రీవుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నా అంటే వేదాధ్యయనం చేసే వారికి, వేదోచ్చారణ చేసే వాళ్ళకి అనమాట. సో భక్తుల్లో కూడా మనకి ఎప్పుడు మనం ఎటువంటి వారితో ఉండాలి, ఎటువంటి వారి సాంగత్యం మనకు అవసరం అంటే నామోచ్చారణ చేసేవాళ్ళు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు, మంత్రాది సంస్కారం ఉండేవాళ్ళు, మంత్రోచ్చారణ చేసేవాళ్ళు, అలాగే వేదోచ్చారణ, వేదాధ్యయనం చేసిన వాళ్ళు. సో వీళ్ళ సాంగత్యం ఉంటే మనము ఈ సంసారాన్ని ఈజీగా అంటే మనకు ముందు కూడా చెప్పారు కదా శ్రీరామ్ గారు, ఈ సంసారాన్ని దాటాలి అంటే భాగవత సాంగత్యము ఉండాలని చెప్పేసి. సో ఇటువంటి 4 విధాలైన భాగవతుల సాంగత్యం వల్ల మనము ఈ సంసారమైన సాగరాన్ని దాటడానికి చాలా సులువు అవుతుంది అని చెప్పేసి దానికి ప్రతీక అన్నమాట వాళ్ళ నలుగురు ఇక్కడ. అలాగే నిన్న ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాం కదా, హనుమంతుల వారు ఎన్ని యోజనాలు క్రాస్ చేసి వచ్చారు సముద్రాన్ని? 100 యోజనాలు. సో 100 యోజనాలు అని మనము 100 సంవత్సరాల జీవితాంతో కూడా కంపేర్ చేసుకున్నాం కదా. సో అయితే ఈ 100కి ఏంటి సింబాలిజం ఏంటి అంటే, సో 100 అంటే మనం ఎలా రాస్తాము? 1 0 0 కదా. సో ఈ 1 0 0లో ఈ సున్నాలకి 1 లేకపోతే విలువ ఉంటుందా? లేదు కదా. సో అంటే ఇక్కడ 1 దేన్ని సూచిస్తుంది అంటే భగవంతుణ్ణి సూచిస్తుంది అనమాట. అండ్ 1 పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా. సో మొదటి 0 ఏమో జీవుడికి అంటే ఆత్మకి ప్రతీక, అండ్ ఇంకొక 0 వచ్చేసి ప్రకృతికి. అంటే మొదటిది భగవంతుడు, తర్వాత ఆత్మ, తర్వాత ప్రకృతి అన్నమాట. సో ఆ 1 లేకపోతే మిగతా 2 కూడా వాటి ఉనికే లేదు, వాటికి అసలు వాల్యూయే లేదు. సో ఎలా అయితే మనం 100 సంవత్సరాల జీవితాన్ని దాటడానికి, సజావుగా నడవడానికి మనకు ఒక ఆచార్యుడు కావాలో, ఇక్కడ కూడా హనుమంతుల వారు 100 యోజనాలు దాటడం కూడా దానికి ప్రతీక. మనం చెప్పుకున్నాం కదా, రాముల వారు ఇక్కడ భగవంతుడు, అండ్ సీతమ్మ ఆత్మ, హనుమంతుల వారు ఆచార్యుడు. సో ఆత్మని పరమాత్మకి దగ్గర చేయడానికి ఆచార్యుడు వచ్చాడు. ఇప్పుడు ఆత్మ రావణాసురుడు అంటే మన మైండ్, రావణాసురుడు మన మైండ్ కి ప్రతీక అయితే, సో ఆ మైండ్ వల్ల ప్రలోభాలకు గురైన ఆత్మని మళ్ళీ పరమాత్మకి చేర్చడానికి హనుమంతుల వారు ఇక్కడ ఆచార్యుడు వచ్చారు. అంటే 1 0 0 1 దేనికి ప్రతీక, 0 దేనికి ప్రతీక, ఇంకో 0 దేనికి ప్రతీక అని అడుగుతుంది. వందలో 1 0 0 ఉంటాయి. ఒక 0 ఏమో జీవుడికి ప్రతీక, ఇంకో 0 ఏమో ప్రకృతికి ప్రతీక. ప్రకృతి అంటే మనం చూసే శరీరము,
ఇంకో సున్నా అంటే ఏంటనంటే మనము అంటే శరీరంలో ఉన్న ఆత్మ. ఈ ప్రకృతి ఆత్మ ఎప్పుడు కలిసే ఉంటాయి. కలిసి లేకపోతే దాన్ని మరణము అని అంటారు. అయితే ఆత్మ ప్రకృతి రెండు ఉంటే సరిపోతుందా అంటే 2 సున్నాలు పెడితే దాని విలువ ఎంత? లేదు. శూన్యం కదా. 2 సున్నాలు కలిసి ఉంటే శూన్యము. ఆ 2 సున్నాలకు విలువ ఎప్పుడు వస్తుందని అంటే 1ని పెట్టు. ఆ 1 ఎక్కడ పెట్టాలి? సున్నాల తర్వాత పెడితే 1 మిగిలిపోతుంది. ఆత్మ పరమాత్మ లేకుండా, ఆత్మ ప్రకృతి లేకుండా పోతాయి. ఆ 1 ఈ 2 సున్నాల మధ్యలో పెడితే ఆత్మ కానీ ప్రకృతి కానీ ఉంటుంది, ఇంకోటి నశించిపోతుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ పెడితే కంప్లీట్ వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అని అంటే 2 సున్నాల కన్నా ముందు పెట్టాలి. 2 సున్నాల తర్వాత కాదు. 2 సున్నాల ముందు పెడితే అప్పుడు 100 అవుతుంది అన్నమాట. సో జీవితంలో భగవంతుని ముందు పెట్టుకునేసి నీ శరీరాన్ని కానీ నువ్వు కానీ ఏదైనా చేయదలుచుకుంటే చెయ్యి. అలా భగవంతుని ముందు పెట్టుకునేసి నువ్వు నడిచే జీవితమే నిజమైన సారవంతమైన ప్రయోజనవంతమైన విజయవంతమైన జీవితం. అర్థమైందా? సో ఒకటి అంటే భగవంతుడు ఒక్కడే. ఏంటండి ఒకటే? 10 పెట్టచ్చు కదా. నువ్వు ఎంతమంది దేవతలనైనా ఆరాధించవచ్చు, కానీ భగవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. సో ఆ ఒకటిని సూచిస్తూ ఆ దేవుడు. దాని తర్వాత దేవుడు లేకపోతే ఆత్మకు కానీ ప్రకృతికి కానీ శూన్యము విలువ అని మనకు చెప్తూ ఆ వందం చెప్తున్నారు. అర్థమైందా సాత్విక? అర్థమైంది అన్నయ్య. ఇప్పుడు అలాంటి సంసారంలో మనసు చేత, మనస్సు అండ్ బ్రెయిన్ బోత్ ఆర్ డిఫరెంట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్ అండ్ హార్ట్. బ్రెయిన్ అంటే మెదడు, అది ఫిజికల్ పార్ట్. హార్ట్ అంటే మనస్సు, ఆర్ మైండ్ అంటే మనస్సు, ఇట్ ఈస్ సటిల్ పార్ట్. మనం రావణాసుడిగా చెప్పేది బ్రెయిన్ ని కాదు, రావణాసుడు అనేది మనస్సుని. అర్థమైందా? సరిగ్గా క్లియర్ అయిందా? అర్థమైందన్నయ్య. ఈ 100 నిజంగా నీకు ఉపయోగపడేటట్టు ఉండాలి అని అంటే 1 0 0 లాగా ఉండాలి అని ఆ ఈక్వేషన్ ని సెట్ చేయడానికి వచ్చేవాడు ఆచార్యుడు హనుమంతుడు. అంతకుముందు ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంటాం, 1 కానీ 0 కానీ, అసలు 0 మర్చిపోవడం, 1 మర్చిపోవడం, ఇలా చేస్తూ ఉంటాం. నువ్వు బతకాల్సింది అలా కాదురా. నీ జీవితానికి పరిపూర్ణత, ప్రశాంతత, ప్రసన్నత ఎప్పుడు వస్తుంది అని అంటే ఇలా ఉన్నప్పుడు. అలా ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను చూడు అని అన్నాడు ఆంజనేయ స్వామి. అందుకే ముందేం చేశాడు? యథా రాఘవ నిర్ముక్త, రాముడు వదిలిన బాణంలాగా వెళ్తున్నానని చెప్పి రాముడిని ముందు పెట్టాడు. రాముడిని ముందు పెట్టుకునేసి తన జీవితాల్లో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందుకెళ్ళాడు ఆంజనేయ స్వామి. లక్ష్యం కూడా ఆయనది కాదు, రాముడిదే. బలం కూడా ఆయనది కాదు, రాముడిదే. ఈ గమ్యం కూడా ఆయనది కాదు, రాముడిదే. ఆయన వెళ్తున్న గతి, మార్గం, ఆలోచన, తీరు, వేగం, బలం అన్నీ రాముడివే. అన్నిట్లో రాముడే ముందు, రాముడి తర్వాతే ఏదైనా. ఇలా నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితానికి సంపూర్ణమైన 100కి 100 మార్కులు వస్తాయి అని పెద్దలు దీవిస్తారు కదా, శతాయుష్మాన్ భవ. అలా మంచి ఆయుష్ను పొందుతావు. మంచి ఆయుష్ అంటే 100 ఏళ్ళు బతికినా బతకపోయినా చిరస్థాయిగా జీవితంలో, చిరస్థాయిగా ఈ భూమండలంలో, చిరస్థాయిగా 10 మందికి ఆదర్శవంతంగా నువ్వు తయారవ్వగలవు. ఎప్పుడు? 1 భగవంతుడిని ముందు పెట్టుకునేసి నడిచినప్పుడు, 0 భగవంతుని తర్వాత పెట్టినప్పుడు, నిన్ను కానీ ప్రకృతిని కానీ తర్వాత పెట్టుకున్నప్పుడు. మొదట 1 పెట్టాలి, తర్వాత జీవుణ్ణి పెట్టాలి, తర్వాత శరీరాన్ని పెట్టాలి. పొద్దున్న లేచాము, ఎలా జీవించాలి? మొదటిది భగవంతుడికి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ భగవంతుడికి ప్రయారిటీ ఇస్తూ నీ ఆత్మకి ఏం కావాలో అది చెయ్యి, అయిపోతుంది. భగవంతుడికి ఏం చేయాలో చేస్తూ, ఆత్మకి ఏం చేయాలో చేస్తూ, ఇప్పుడు నీ శరీరం కొన్ని అడుగుతుంది. పిజ్జానో, బర్గరో, ఇంకొకటో, సినిమానో, హాని, ఇంకొకటో ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది అనమాట. ఈ మొదటున్న ముందు 1 0కి విరుద్ధంగా అంటే ఇంకొకటి.
సో నీ శరీరానికి ఏది ఇవ్వాలంటే భగవంతుడికి జీవుడికి విరుద్ధం కానివి, హాని కలిగించేవి, నిన్ను నీకు దూరం చేసేవి ఇవ్వకుండా వేటినైనా ఇవ్వు. మనం అలా ఇవ్వకుండా ఎలా ఇస్తుంటాము? మొదట శరీరము, తర్వాత ఆత్మ, తర్వాత భగవంతుడు అన్న ప్రయారిటీ మనం పెట్టుకుంటాం. కానీ ప్రయారిటీ ఎలా ఉండాలి? ఫస్ట్ భగవంతుడు. ఆ భగవంతుడికి ఇస్తున్న విషయాలన్నీ చేస్తూ ఉండు. వాటికి లోపం కలగకుండా ఆత్మకి ఇవ్వాల్సిన ఇస్తా ఉండాలి. ఆ రెండిటికి విరుద్ధం కాకుండా శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చాలి. కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏది ప్రయారిటీ? భగవంతుడి ప్రయారిటీ. కాన్ఫ్లిక్ట్ వచ్చింది దేనికి? ఆత్మకి, శరీరానికి. ఆత్మ ప్రయారిటీ. దేనికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? శరీరానికి. ముందున్న రెండు సరిగ్గా సాగుతున్నప్పుడు శరీరానికి ఏది కావాలో అది. ఆ శరీరం ఇబ్బంది పడుతూ, నిన్ను ఇబ్బంది పెడుతూ ఆ రెండిటికి ఇబ్బంది కలిగించిందని అంటే ఆ పని చెయ్యకు, ఆ కోరిక తీర్చకు. భగవంతుడికి ఆత్మకి ఇబ్బంది కలిగించే కోరిక కానీ, పని కానీ, సాధనం కానీ, డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, సంపద కానీ ఏది వద్దు. రాముణ్ణి మనకు దూరం చేసే ఐశ్వర్యం ఎందుకు? రాముణ్ణి దూరం చేసే బంధం ఎందుకు? రాముణ్ణి దూరం చేసే తల్లి ఎందుకు? తండ్రి ఎందుకు? పుత్రుడు ఎందుకు? మనవళ్ళు ఎందుకు? ఉద్యోగం ఎందుకు? వ్యాపారం ఎందుకు? ఆలోచన ఎందుకు? రాముణ్ణి దూరం చేసేది ఏదైనా ఇదం నమః, అది నాది కాదు. నాదేది? రాముడు ఒక్కడే నాది. అవునా కదా? అలా నువ్వు బతకగలిగిన రోజు 100కి 100 మార్కులు వస్తాయని ఆ 100 అంక చెప్తుంది మీకు. అర్థమైందండి? సో లైఫ్, హౌ డు యూ డీల్ విత్ లైఫ్ అని చెప్తోంది 100. ఎలా నీ లైఫ్ లో ప్రయారిటీస్ పెట్టుకోవాలి? ఫస్ట్ ప్రయారిటీ భగవంతుడు, తర్వాత ఆత్మ, జీవుడు, తర్వాత ప్రకృతి అంటే శరీరానికి ఇవ్వాలి. ఇలా నువ్వు క్యాలిబ్రేట్ చేసుకొని సంతోషపడ్డావా? మధ్యాహ్నం పడుకుంటున్నావు, ఎందుకు పడుకుంటున్నావు? విరుద్ధం కదా, జీవుడికి మధ్యాహ్నం పడుకోవడం అలవాట్లేదు, జ్వరం వచ్చింది, ఓకే. ఆత్మకి ఏమన్నా హాని కలుగుతుందా? లేదు. శరీరానికి ఆ రెస్ట్ ఇవ్వాలి, ఇవ్వు, తప్పలేదు. అదే ఆలోచనగా ప్రతిరోజు మధ్యాహ్నం పడుకోవాలి, అదే ఆలోచనగా అన్నంలో గులాబ్ జామ్ ఉంటే కానీ తినను. ఇది నువ్వు ఆత్మని మనస్సుతో ఇంకా బంధించి పీడించిన వాడు అవుతావు. అవునా కదా? అలాంటి పనులు చేయకు. సో ఎంత సీక్రెట్ అంటే, ది సీక్రెట్ ఫర్ అ హ్యాపీ లైఫ్ ఈస్ గివెన్ ఇన్ ద నెంబర్ 100. రెండవ సరిగ్గా మనం ఏం టైటిల్ పెట్టుకోవచ్చు అని అంటే, ద సీక్రెట్ ఫర్ హ్యాపీ లైఫ్ 100. అండ్ చివరికి మిగిలేది ఏంటి? నువ్వు చేసిన పనులలో ఏది గుర్తింపు లభిస్తుంది అని అంటే, నువ్వు ఎంత పని చేసినా శరీరానికి, ఆత్మకి అవి గుర్తింపు పొందవు, అవి లాభాన్ని ఇవ్వవు. ఎవడికి చేసే పని గుర్తింపు ఉంటుంది? ఒకటికే గుర్తింపు, గుర్తుంచుకోండి. భగవంతుడి కోసం నువ్వేం చేస్తావో అదే చిరస్థాయిగా నిలిచిపోతుంది. మిగతావన్నీ సున్నాల్లో ఉండిపోతాయి. ఒకటి తర్వాత ఏదైనా పెట్టచ్చు, ఆ ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు ఉన్నా వేస్ట్ అని మనకు చెప్తున్నారు అన్నమాట. ఓం అస్తు గురుభ్యో నమః.